వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అధ్యక్షురాలు ఇతర అధికారులందరికీ, మా ఆడపడుచులందరికీ, మా తోబుట్టువులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరంగా నిన్నగాక మొన్న అందరికీ చీర పెట్టిన ఇవాళ సారె పెడుతున్నా. చెల్లెలకు బిడ్డలకు ఇంటికి తీసుకువచ్చి చీర పెట్టుడు, సారె పెట్టుడు మనకు అలవాటు, మన ఆనవాయి, మన సాంప్రదాయం. అదే రకంగా మొన్న చీర పెట్టినప్పుడు ఇవాళ సారె పెడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సందర్భంగా రెండు రోజులకే మీ అందరినీ మళ్ళీ కలుసుకోవడం, ఈ అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి నుండి నేటి వరకు 4 విడతలుగా మన నియోజకవర్గంలో దాదాపు 5,600 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 20,50,00,000 రూపాయలను ప్రభుత్వము మీరు కట్టిన బట్టి తిరిగి మీకు చెల్లిస్తుందని మీ అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ రోజు దాదాపు 4,042 ఈ క్వార్టర్ లో దాదాపు 4,042 గ్రూపులకు 3 కోట్ల రూపాయలు మీరు కట్టిన రుణాన్ని మీ అకౌంట్ లోకి జమ చేస్తున్నారు. వాస్తవంగా వడ్డీ లేని రుణాలను మీ అకౌంట్ లోకి జమ చేసే కార్యక్రమం, మీకు చెల్లించే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైందంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చి గన్పూర్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ సభలో మనందరం అడిగినాం, మా ఆడపడుచులకు వడ్డీ లేని రుణాలు అని చెప్పి ఊదరులోకి పోయినసారి, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. మనం ఇవ్వాలి అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మన సమావేశం అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే మొట్టమొదటి విడత మీ అకౌంట్ లోకి వచ్చింది. ఎన్నడు వచ్చింది అది? డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు, అంటే 4 మాసాలది ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మొదటి విడతగా మీకు ఆ అమౌంట్ జమ అయింది. తర్వాత 2వ విడత, 3వ విడత, ఇవాళ 4వ విడత. మొత్తంగా మన నియోజకవర్గంలో 5,600 ఎస్ఎస్సి గ్రూప్స్ అంటే నాకు తెలిసి 60,000 మంది సభ్యులు ఉంటారు. గ్రూప్ కు 10 నుంచి 15 మంది ఉంటారు. ఆ రకంగా 60,000 మంది సభ్యులలో లోన్లు తీసుకున్న వాళ్ళు కనీసం ఒక 30,000 ఉంటారా? సగం మంది ఉంటారా? ఎక్కువ ఉంటారా? ఒక 40,000 మంది అనుకుందాం. ఆ 40,000 మందికి ఇవాళ చక్కగా లాభం దొరుకుతుంది. 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు అప్పు తీసుకున్న వాళ్ళకి నాకు తెలిసి, నా అంచనా ప్రకారం, నా క్యాలిక్యులేషన్ ప్రకారం 2,00,000 తీసుకున్న వాళ్ళకి కనీసం ఎంత మంది కడతారు? 10,000 కడతారా అప్పు తీరే వరకు? 15,000 అవుతుందా? 20,000 అవుతుందా? 20,000 అవుతుంది. మీరు కట్టిన 20,000 అనేది తిరిగి మీకు వస్తుంది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వాళ్లకు తోడుగా నిలబడాలి, వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళు బడా పారిశ్రామికవేత్తలను చేయాలి, వ్యాపారవేత్తలను చేయాలి. వాళ్ళకు అవసరమైన ఎంతో సంపాదించుకోవాలి, ఇంట్లో వాళ్ళకి మన వంతు కృషి కూడా మనకు ఉండాలి, మన ఉండి కాలు కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో మహిళా సంఘాల్లో జాయిన్ అయ్యి ఇట్లా ఎదురు చూస్తుంటారు అనమాట. ఆలోచనలు ఉంటాయి కానీ ఆచరణకి కావాల్సిన రిసోర్సెస్ ఉండవు. అంటే ఇప్పుడు డబ్బులు పెట్టాలి, పెట్టుబడి పెట్టాలంటే కూడా ఒక వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటది, కానీ దానికి అనుగుణంగా డబ్బులు ఖర్చు చేయాలంటే చేతిలో డబ్బులు ఉండవు. పెడదామన్నా
ఒక వడ్డీలు వసూలు చేసేటోళ్ళు బయట చాలా మంది ఉంటారు. అట్లా కాకుండా ప్రభుత్వమే మీకు అండగా ఉంటూ మిమ్మల్ని వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తూ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఒకవేళ ఆ వడ్డీ జమ అయిన వడ్డీ కూడా మళ్ళీ మీ ఖాతాలో జమ చేస్తూ మీకు ఎంత తోడుగా ఉంటుందంటే అంతకుముందు ప్రభుత్వము మాటల వరకే ఉన్నది, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాటలే కాదు చేతుల్లో కూడా చూపిస్తుంది. మీ ఆశీర్వాదం పొందుతుంది ప్రతి అడుగడుగునా కూడా. మనం చూసాం ఎన్నో పథకాలు ఏదైతే ముందు ప్రామిస్ చేయని కూడా ఇప్పుడు వాటిని పాటిస్తూ వాటిని మీకు చేరుస్తూ ముందుకు నడుస్తున్నాము. అదే విధంగా మీరు ఇప్పుడు మనం మొన్న కూడా మాట్లాడుతున్నాం ఆల్మోస్ట్ పెట్రోల్ బంక్స్ అని, తర్వాత సోలార్ పవర్ ప్లాంట్స్, తర్వాత ఆర్టీసీ బస్సెస్, ఇట్లా అనేకంగా ప్రతి దాంట్లో కూడా మీ భాగస్వామ్యం ఉంటూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. ఎందుకంటే అంత ఓర్పు నేర్పు మహిళలకే ఉంటది. వాళ్ళు మాత్రమే చిత్తశుద్ధిగా చాలా నిజాయితీగా పనిచేసుకుంటా పోతారు. అదే మగవాళ్ళు అనుకోండి కొన్నిసార్లు సంపాదించింది మళ్ళీ వాళ్ళ సగాలకే తీర్చేస్తా ఉంటారు. కానీ మహిళలు అట్లా కాదు, ఫస్ట్ కుటుంబం గురించి ఆలోచిస్తారు, తర్వాతనే జీవన మహిళల గురించి ఆమె కోసం వాళ్ళు ఆలోచిస్తారు. అంత మంచి వాళ్ళు ఆడవాళ్ళు అండి, అవునా కదా? మరి అట్లాంటి మహిళలకి చేదోడుగా వాదోడుగా ఉంటున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మీరు మహిళలు ఆశీర్వదిస్తేనే ఏ ప్రభుత్వమైనా నిలబడుతుంది, ఏ రాజ్యమైనా నిలుస్తుంది. కాబట్టి అట్లా మీ ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ఇట్లాంటి పథకాలు ఇంకా ముందు ముందు తీసుకొస్తూ ఇంతకుముందు అందరూ పొదుపు చేసింది మనం ఇతరులకి కూడా సహాయపడదామని, అదే విధంగా మీరు చేసిందంతా కూడా మళ్ళీ ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది. మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలి. కాబట్టి అందరు కూడా అంతే చిత్తశుద్ధితోటి పనిచేసుకుంటా పోతే ఖచ్చితంగా మన స్టేషన్ నందూరు మరియు జంగమ్మ మొదటి ప్లేస్ లో ఉంటుందని మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.